నిన్న బండి సంజయ్ గారు మాట్లాడారు మిత్రులారా. ఒకసారి ఆ వీడియోని కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం. బండి సంజయ్ గారు ఇప్పుడు ఈయననే కదా అధికారంలో ఉన్నది. ఎవరైనా బీజేపీ కార్యకర్త, సనాతన ధర్మాన్ని కాపాడే ఏకైక అవతార పురుషుడు. ఇక ఈయన నిన్న బోనాల విషయంలో మాట్లాడడం జరిగింది. మరి ఈయన ప్రతిపక్షం కూడా లేకుంటే కొత్తగా ఎమ్మెల్యే పోటీ కోసం ప్రయత్నం చేస్తున్నాడా? ఎంపీ కదా, 12 సార్లు బీజేపీ అధికారంలో ఉన్నా కూడా తెలంగాణకి గుడ్డు కూడా తీసుకురాలని ఎంపీ కదా. మరి ఈరోజు ఎంపీ అని మర్చిపోయి ఏదో మాట్లాడుతున్న ఇర్రు మీరు ఒకసారి వినుర్రి. సరే, ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది సరే, మరి మీది కేంద్ర ప్రభుత్వం కదా. నువ్వు తలుసుకుంటే టెంట్లేంది, అవసరమైతే పాండాలు కూడా ఎప్పియగలవు. నీ దగ్గర అంత డబ్బు ఉంది, అంత పరపతి ఉంది, అంత హోదా ఉంది, ప్రతిదీ నీ దగ్గర ఉంది కదా, ప్రతిదీ ఉంది కదా. మరి ఏమైంది మరి అని అడుగుతున్నా. ఏమైంది? ఏమైనా పనికొచ్చేది ఏమైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఆయన ఏం మాట్లాడతాడు. టెంట్లు ఇవ్వలేదు, భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నారంటే మీరు కూడా ఎంపీనే కదా, కేంద్ర మంత్రి కదా. మరి బోనాలు జరిగే కాడ మీ ఇన్ఫ్లుయెన్స్ ఉండదా? మీరు అక్కడ ఇన్వాల్వ్ కారా? మీకు తెలియదు దాని గురించి? ఏం మాట్లాడుతున్నారండి? పనికొచ్చే మాటలేనా ఇవి? పనికొచ్చే మాటలని అడుగుతున్నా. ఒకసారి చూడండి. ఇక అంతేనా? మన బతుకంతా ఇంతేనా? ఇక రంజాన్కి ఇచ్చిర్రు, 5 రకాల నమాజులు చేస్తారు వాళ్ళు. వాళ్ళకి మొందారం లేదు, నాకు మొందారం ఉంది, నేను బొట్టు పెట్టుకుంటా, వాళ్ళు బొట్టు పెట్టుకోరు. ఇదేనా? 33 కోట్లు ఇచ్చిర్రు. మరి నీ హిందూ సమాజానికి నువ్వే ఇచ్చినావు చెప్పు. మరి నువ్వు హిందూ అని చెప్పుకుంటున్నావు కదా, సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నావు కదా, కేంద్ర మంత్రివై ఉన్నావు కదా. మరి తెలంగాణ రోడ్ల నుంచి వచ్చిన డబ్బులు, ఆ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కంపెనీస్కి వస్తున్న డబ్బులు, నీ నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చిన డబ్బులు, ఈరోజు ఒక్క కేంద్ర మంత్రి అంటే ఓన్లీ నీ నియోజకవర్గం చూడడానికి కాదు, తెలంగాణ మొత్తం చూడాలి కదా. మరి ఈరోజు కేంద్ర మంత్రివై ఉండి ఈరోజు మళ్ళీ ముస్లిం వాళ్ళకు 33 కోట్లు ఇచ్చిర్రు. 33 కోట్లు దేనికోసం ఇచ్చిర్రు? ఏం మాట్లాడుతున్నావు? పనికొచ్చే మాటలు మాట్లాడుతున్నావు బండి సంజయ్. మరి నువ్వు సాగది రాదు, మరి నువ్వు సాగది. నీ పరపతి ఏందో, నీ ధనం ఏందో ప్రజలు కూడా చూస్తారు, ప్రజలు కూడా వింటారు. మీ వ్యవహారం ఏందో ప్రజలు కూడా చూస్తారు. ఒకసారి అదైతే కానీ, అది నీకు కానిచ్చడం రాదు. వినుర్రి. చీ 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 ఇక రాదా? ఇక నీకు రాదా? హిందువులు, ముస్లింలు, బండి సంజయ్ ఏనాడైనా స్కూల్ గురించి మాట్లాడినావా? బండి సంజయ్ ఏనాడైనా నీ ఎన్నికల ఫారం నువ్వు నింపుకోగలగావా? ఏనాడైనా ప్రెస్ మీట్లో కూర్చొని కాళేశ్వరం గురించి మాట్లాడే సబ్జెక్ట్ ఏదైనా విన్నామా? ముస్లింలు, హిందువులా? నేను చెప్తున్నా బండి సంజయ్ గారు, మిమ్మల్ని కుర్చీ దింపే బాధ్యత ఇదే ఆర్జీటీవీ తీసుకుంటుంది. తొందరపడ కానీ నీ ఆస్తి రాశి, మరి నీ ఆస్తి రాశి పోయేది, నీ ఆస్తి రాశి. నువ్వు ఎంత గొప్పోడిగో తెలంగాణ ప్రాంతం కూడా చూస్తుంది. రాబోయే రోజుల్లో నువ్వే సీఎం అవుతావు. నీ ఆస్తి రాశి, తొందర రాశి అంటున్నా. సరే, రేవంత్ రెడ్డి చేత కాలేదనుకో, మరి నువ్వు ఎంత గొప్పోడివో తెలంగాణ కూడా తెలవాలే కదా. ఇవ్వు, హిందువులకు ఏమిస్తావు ఇవ్వు. ఈరోజు ఎంత ఖర్చు చేస్తావు చూడు, మేము కూడా చూస్తాం. హిందువులు, ముస్లింలు, వినండి, ఇంకా వినండి. బీఆర్ఎస్ పార్టీ చెప్పాలా? తెలివి బాగా ఎక్కువైంది బండి సంజయ్ గారికి,
బీఆర్ఎస్ పార్టీ వల్ల ఎంత ఖర్చు అయిందో, ఎన్ని టెంట్లు వేసిర్రు, ఎన్ని చాపత్త డబ్బాలు అమ్మిర్రు, ఎంత బొట్లు డబ్బాలు అమ్మిర్రు, గంధపు చెక్కలు అమ్మిర్రు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి అడగ చెప్పాలట. ఇంకేం వస్తాయి కొద్దిసేపు వింటే వినండి. హిందువులు మీరు అధికారంలో ఉంటే హిందువులు బిచ్చమెత్తుకోవాలి, అందరూ అంతర్గత యుద్ధాన్ని కొట్టుకొని. ఈ మధ్యకాలంలో విజయ్ తలపతి గారు ఒక సినిమా తీశారు, జననాయకన్ అని చెప్పేసి ఒక సినిమా తీశారు. ఆ ఒక్క సినిమా చూడండి, బీజేపీ కథ ఏందో మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. వాళ్ళు సివిల్ వార్ని సివిల్ వార్ అంతర్యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉంటారు. ఇగో ఇట్లాంటి వాడే ఆ సినిమాలో ఉన్నది. ఇనుర్రి ప్రభుత్వం నిధులించాలి, ఆ స్థాయిలో ఏర్పడాలి. సాక్షాత్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. కేవలం వాళ్ళ ఉన్నతులు గెలిచిన అంటే కేవలం హిందూ పరమైన ఉద్దేశం ఇచ్చారు. మరి హిందూ సమాజం జాగ్రత్త కావాలి, ఇది ప్రశ్నించాలి, ఇది ఎదుర్చే సంవత్సరం చెప్పి ఈ సందర్భంగా హిందూ సమాజం చూసిర్రా. హిందూ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పేసి ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఈయన బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నాడు. బండి సంజయ్ గారు పట్టు అని మళ్ళీ ఒకసారి చెప్తున్నా, హనుమాన్ చాలీసా చదవండి సార్ ప్రెస్ మీట్ పెట్టి, తర్వాత జనగణమన చదవండి, తర్వాత వందే మాతరం చదవండి ఒక్కసారి మా కోసం. మీరు ఎంత చదువుకున్నోళ్ళో, హిందూ ముస్లిం కాదు నీ గొడవెట్టుడు నాకు అర్థమైంది, మీ కథ అంతా అర్థమైంది. కానీ చేతగానప్పుడే తెలివి లేనప్పుడే కొట్లాట గుర్తొస్తుంది, ఏమి రానప్పుడే లొల్లులు గుర్తొస్తాయి, ఏమి కానప్పుడే ఇట్లాంటి లేనిపోని వ్యవహారాలు తోడైతేనే మా అందరికి అర్థమైంది సార్. ఎంత గొప్ప తెలివైన వాళ్ళు సార్ మీరందరూ, చాలా గొప్ప తెలివైన వాళ్ళు. ఎంత గొప్ప వాళ్ళు అంటే చాలా తెలివైన వాళ్ళు మీరు. అబ్బో మీ అంత తెలివైన వాళ్ళు ఇక. ఇక బండి సంజయ్ మాట్లాడతారు, హిందువులు అందరూ వస్తా ఉర్రు, ముస్లింలకు వీళ్ళు కూర్చున్నా పోయి డబ్బులు ఇస్తా ఉన్నారంటే మరి నువ్వేం చేసినావు చెప్పు. బండి సంజయ్ నువ్వు నేర్చినావు చెప్పు, ఎన్ని కోట్లు కేటాయించినావు చెప్పు, నీ హిందూ సమాజానికి ఏం చేసినావు చెప్పు. నేను ఒక్కటే అనిపించింది నాకు, తెలంగాణలో తిరగాల్సింది చాలా ఉంది, తెలంగాణలో తిరిగి గ్రౌండ్ రిపోర్ట్ చేయాల్సిన చాలా ఉంది. ఇట్లాంటి వాళ్ళని అధికారంలో నుంచి దించే ప్రయత్నాలు చాలా చేయాలి. ఇక కూర్చుంటే కుదరదు, ప్రయత్నాలు చేయాలి. ఇక ఎవరి కోసం ఆగితే ప్రయోజనం లేదు. సమరశంఖం పూరించాల్సిందే, తెలంగాణ వ్యవస్థని కాపాడుకోవాల్సిందే. ఒకడు మతం అంటాడు, ఒకడేమో కేసీఆర్ అంటాడు. వీళ్ళ బతుకులు ఇంతే. ఇక ఉన్నన్ని రోజులు ఇదే వీళ్ళ బతుకులు. దీని మించి ఇక వేరే కథ అయితే వీళ్ళ దగ్గర కనబడతలేదు. పనికొచ్చే వ్యవహారం కూడా నాకు అక్కడ కూడా కనిపించడం లేదు.